ఆదుకోవాలి. కానీ ఒక్కొక్క ఎలక్షన్లోనూ 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టిన, అంటే అందరూ అని కాదు, చాలామంది అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మరి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి ఈ P4 పథకానికి అనే దాని గురించి మాట్లాడదాం. 100% ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ముందుకు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 250 కుటుంబాలని దత్తత తీసుకున్నాము అని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో చేస్తూ ఉన్నాము అని చెప్పి. అలా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్నో లేకపోతే ఇండస్ట్రియలిస్టులనో బెదిరించో లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చో వాట్ ఎవర్, కానీ ముందుగా పథకం మనం కార్యక్రమం మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇనిషియేషన్ తీసుకోవాల్సింది రాజకీయ నాయకులే, ఎస్పెషల్లీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ మంత్రులుగా ఉన్న వాళ్ళు. రవిశంకర్ గారు చెప్పండి. రవిశంకర్ గారు, ఇప్పుడు ఏ పథకం అయినా సరే దాన్ని తీసుకురావటం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గిన తెలుసుకోకపోతే నిరంతరంగా ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇదొక మోసపూరితమైనటువంటి పథకం అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా స్కిల్ సెన్సెస్ చేస్తున్నాం. ఈ సెన్సెస్ ద్వారాగా మేము ఎవరెవరైతే ఏ స్కిల్ ఉందో అవన్నీ తెలుసుకొని వాళ్ళకి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పాడు. స్కిల్ సెన్సెస్ స్టార్ట్ చేశారా? అసలు ఏమైంది? ఎవరిని గుర్తించారు? ఈ 13 నెలల కాలంలో ఎవరికన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చారా? ఇది అంటే చంద్రబాబు నాయుడు ఈ విధంగా తను చేస్తున్నటువంటి వాటిని చేయకుండా డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి మాట. ఇంకొకటి, సూపర్ 6 కి దీనికి ఖచ్చితంగా లింక్ ఉంది. మీరు పేదలకు సంబంధించినటువంటి విషయాలు, ప్రతి కుటుంబానికి మహిళకి 1500 ఇస్తే, సంవత్సరానికి 18,000 ఇస్తే అది పేదలకు ఉపయోగపడేటువంటి అంశం కాదా? దాన్ని అమలు చేయడానికి అయ్యో దీన్ని రాష్ట్రం అంతా అమ్మేయాల్సి వస్తుంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు. మీరు అమ్మేసేటువంటి అంత పెద్ద ఇబ్బంది ఉన్నటువంటి దాన్ని ఎలా ప్రకటించాడు చంద్రబాబు నాయుడు? ఇంకొకటి, ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనని పదే నారా లోకేష్ చెప్తూ ఉంటారు. మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరు ప్రైవేట్ దాంట్లో కల్పించారు? మీ యొక్క ప్రయత్నాలు ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మీ నోటిఫికేషన్లు ఏంటి? డిఎస్సికి సంబంధించిన మెగా డిఎస్సియే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కన్నట్టు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజున P4 అనేది తీసుకొచ్చారు. రెండవది, P3 అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్నప్పుడు దాంట్లోనే ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు దాన్ని మీరు ఈ రోజున కాపీ క్యాట్ లాగా నేను P4 అని ఇంకొకటి యాడ్ చేసేసి, ఆ P4 అంటే అర్థం లేనటువంటి అంశం అండి. ఆ 4వది ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఏదో చేస్తున్నట్టుగా చూపించేటువంటి, భ్రమలు కల్పించేటువంటి దాన్ని విమర్శించకుండా ముఖ్యమంత్రిని విమర్శిస్తారంటే ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రిని కాకపోతే ఎవరిని విమర్శించాలి? నీ ఫెయిల్యూర్ అని చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు పాలన 3 సార్లు ఏదైతే పాలన ఉందో దాన్ని పోల్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన వరస్ట్ గా ఉంది. ఆయనే చూసుకోమని చెప్పండి, కంపేర్ చేసుకోమని చెప్పండి, నేను అడుగుతున్నాను. రెండో అంశం ఏంటంటే, అసలు రాధాకృష్ణకి ఒక తీవ్రమైన విమర్శ చేశాడు. తలక మాసిన వాళ్ళందరూ కూడా సలహాలు ఇస్తారు అని అంటే ఎవరు తీసుకుంటారు తలక మాసిన వాళ్ళ సలహాలని? ఈ తలక మాసిన వాళ్ళే తీసుకుంటారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడుకి ఒక ఆలోచన ఉంటే ఎవరు పడితే ఒక ఆలోచన ఇస్తే తీసుకుంటారా? రవిశంకర్ గారు మీరు ఇలా చేయండి, డిబేట్ అలా చేయండి అని చెప్తే మీ విచక్షణ మీకు ఉంటదిగా? మీ విచక్షణ లేకుండా ఎలా చెప్తారు సలహాలు? ఈ విధమైనటువంటి దాన్ని ఎలా తీసుకోండి? చంద్రబాబు నాయుడికి తెలియకుండా అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారట. ఏమి ఇప్పుడు ఆయన కుటుంబరావు యాడ్ నుంచి వచ్చాడు? చంద్రబాబు నాయుడు నియమించిన ఆయన కాదా? చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కలెక్టర్లకి వాళ్ళందరికీ మీరు ఉద్యోగులందరికీ ఆదేశాలు ఇచ్చి టార్గెట్లు పెడుతున్నటువంటి కుటుంబరావు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేయటం లేదా? లేదంటే కుటుంబరావుని తొలగించమనండి, టార్గెట్ చేస్తున్నాడు అనేటువంటి రాధాకృష్ణ చెప్పాడు కదా. చంద్రబాబు నాయుడు ఈ రోజున P4 పేరుతో ప్రజల్ని మరొకసారి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6 అమలు చేయకుండా తప్పించుకునేటువంటి ఎస్కేపిజంతో వెళ్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనించి, ఇంకా టైం ఉంది కాబట్టి దయచేసి మీ ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయండి. సూపర్ 6 అమలు చేయండి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. అంత అగ్రెసివ్ ఎలిగేషన్స్ మీరు చేసిన తర్వాత నేను సంపత్ రాజు గారికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందే. సంపత్ రాజు గారు చెప్పండి, ఆన్సర్ చేయండి. సార్ ఇక్కడ ఏంటంటే ఇలా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారండి.
వాళ్ళకి ఇంకో పని బాట ఏముండదు, ఇలా విమర్శించేదానికే పుడతాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళందరికీ నోర్లు ముయించే విధంగా ఇంకో సంవత్సరం తర్వాత వీళ్ళందరికీ నోటికి తాళాలు వేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడ పరిస్థితుల్లో కేసులు పెడతారా ఏంటి? కృష్ణాంజలి గారు మీలాంటి నోళ్ళన్నిటికీ తాళం వేసే పని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. మేము ఈ ప్రభుత్వము సరైన రీతిలో 164 సీట్లు వచ్చిన తర్వాత సరైన రీతిలో వెళ్లే విధంగా సూచనలు చేస్తున్నాం. ఇది మీరు బెదిరిస్తామనంటే నోటి తాళాలు వేస్తాం, జైల్లో వేస్తాం అని మీకు మీ ఇష్టం. కృష్ణాంజలి గారు ఏనండి, మీరు ఎంత బాధలో ఉన్నారంటే మీకు ఏం బాధ కలిగిందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు పక్కన గారు పెట్టడము టీచర్స్ మాట్లాడుతున్నారంటే ఇది ప్రజల బాధ. రవిశంకర్ గారు ఆయన ఆపండి. మీరు మీ బాధ పేరు పలికేటప్పుడే అర్థం అవుతుంది కాబట్టి మీ బాధను పక్కన పెట్టండి. ఒక్క నిమిషం ఉండండి. మీరేదో అలిగేషన్